ఎప్పుడు చూసినా ఈ సినిమాలు అయితే అస్సలు బోర్ కొట్టవు. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ సినిమా అయితే తప్పకుండా ఉంటుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ లిస్ట్లో ఉన్న మీ ఫేవరెట్ సినిమా ఏంటో కామెంట్స్లో చెప్పండి. సో బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఐటి. ఇక లాగొద్దు, మ్యాటర్లోకి వెళ్దాం. నెంబర్ 5 డార్లింగ్. ప్రభాస్ని బిఫోర్ డార్లింగ్ వరకు మనం మాస్గానే చూసాం, కానీ ఫస్ట్ టైం డార్లింగ్తో క్లాస్గా కనిపించాడు. డార్లింగ్ అనేది ఒక ఫీల్ గుడ్ సినిమా, మంచి కామెడీతో ఫీల్తో వెళ్తుంది. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో అందరం ఫూల్ అయిన సీన్ అది. డార్లింగ్ ఒక కంప్లీట్లీ ఒక కూల్ సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా నాకైతే బోర్ అనిపించదు, ఇంకా చెప్పాలంటే మంచి ఫీల్ ఇస్తుంది. కానీ చాలా మందికి డార్లింగ్ కూడా ఒక బోర్ కొట్టని సినిమా అని తెలియదు, కానీ నాకైతే డార్లింగ్ ఎప్పుడు చూసినా బోర్ కొట్టదు, ఒక మంచి ఫీల్ని ఇస్తుంది. సో మీకేమనిపిస్తుంది డార్లింగ్ సినిమా చూస్తే? అది కామెంట్స్లో చెప్పండి. నెంబర్ 4 పిల్ల జమీందార్. అప్పటికి కూడా నాని ఇండస్ట్రీలో ఉండడానికి స్ట్రగుల్ చేస్తున్న రోజులు అవి. హిట్ కావాల్సిన టైంలో తనకి హిట్ ఇచ్చిన సినిమా పిల్ల జమీందార్. ఈ సినిమా కాంపిటీషన్లో వచ్చినా కానీ మంచి సక్సెస్ని చూసింది. సినిమాలో మెసేజ్ బాగుంటుంది, దాన్ని కామెడీతో చెప్పిన విధానం కూడా బాగా ఉంటుంది. నాని కామెడీ టైమింగ్, ఎంఎస్ నారాయణ గారి యాక్టింగ్, ఆ రూరల్ విలేజ్లో ఉండే సీన్స్ అయితే కామెడీ అయితే బాగా వర్కౌట్ అయ్యింది. అప్పుడు ఆ టైంలో నాని నుంచి అలాంటి ఫిలిం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సైలెంట్గా వచ్చి పెద్ద హిట్ అయింది. ఓవరాల్గా ఈ ఫిలిం అయితే స్పెషల్ అని చెప్పొచ్చు. కానీ ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా అయితే బోర్ కొట్టదు, అందులో ఉన్న మ్యాజికే వేరు. నెంబర్ 3 నువ్వు నాకు నచ్చావు. వెంకీ మామ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన సినిమా అయితే మనం అస్సలు మర్చిపోలేం. ఎస్ అఫ్ కోర్స్ విజయభాస్కర్ గారు డైరెక్టర్, కానీ త్రివిక్రమ్ మాటలు రాశారు ఈ సినిమాకి. అబ్బో ఈ సినిమా ప్రతి సీన్ ఓ డైమండ్, ఎప్పుడు చూసినా బోర్ కొట్టదు. ఈ సినిమా ఇప్పటికి కూడా ఎందుకు బోర్ కొట్టదంటే ఆ సినిమా రైటింగ్, సినిమాలోని డైలాగ్స్ అండ్ రైటింగ్ వల్లే ఈ సినిమా ఇంకా బోర్ కొట్టదని అనుకుంటా. ఎందుకంటే ఆ సిచ్యువేషనల్ కామెడీ అయితే నెవర్ బిఫోర్ అలా ఉంటుంది. వెంకీ మామ యాక్టింగ్, సునీల్, ప్రకాష్ రాజ్, ఆర్తి అగర్వాల్, బ్రహ్మానందం గారు, ఇలా ప్రతి యాక్టర్ పర్ఫెక్ట్ రోల్లో ఉన్నారని చెప్పొచ్చు. సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటాం. అస్సలు ఎన్నిసార్లు చూసినా ఎక్కడా కూడా మనం బోర్గా ఫీల్ అవ్వం. స్టిల్ అదే ఫ్రెష్నెస్ అయితే ఫీల్ అవుతాం. అది నువ్వు నాకు నచ్చావు సినిమాలో స్పెషల్. ఇంకో 100 సార్లు చూసినా సరే ఈ సినిమా అయితే అస్సలు బోర్ కొట్టదు. నెంబర్ 2 అతడు. మహేష్ బాబు అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు సినిమా మా టీవీలో ఎన్నోసార్లు టెలికాస్ట్ అయ్యింది. మా టీవీలో సినిమా అరిగిపోయేటట్టు టెలికాస్ట్ చేశాడు, అయినా సరే స్టిల్ చూస్తూనే ఉంటాం. ఎందుకో త్రివిక్రమ్ సినిమాలో ఒకప్పుడు ఒక మ్యాజిక్ ఉండేది, అది ఎన్నిసార్లు చూసినా సరే మనం బోర్గా ఫీల్ అయ్యే వాళ్ళం కాదు. ఆ రైటింగ్, ఆ డైలాగ్స్ అనేవి ఒకప్పుడు త్రివిక్రమ్ మ్యాజిక్. అది ప్రజెంట్ ఆ మ్యాజిక్ని మిస్ అవుతున్నాం. ఈ సినిమాను కూడా మనం అసలు బోర్గా ఫీల్ అవ్వం. ఈ సినిమా ఒక మ్యాజిక్. ఆ సెకండ్ హాఫ్లో వచ్చే బ్రహ్మానందం సీన్స్ కానివ్వండి, సునీల్ సీన్స్ కానివ్వండి, ఎంఎస్ నారాయణ గారి సీన్స్ కానివ్వండి, ప్రతి సీన్ ఒక హైలైట్ సినిమాకి. అండ్ సినిమాతో ఒక మ్యాజిక్, మనం అసలు బోర్గానే ఫీల్ అవ్వం. అది ఈ సినిమాకున్న స్పెషాలిటీ. ఇప్పుడు కూడా టీవీలో మ్యాక్సిమం టైమ్స్ ఈ సినిమా వస్తూనే ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్సెస్ అయితే ఈ సినిమాకి పెద్ద ఫ్యాన్స్. నెంబర్ 1 ఈ నగరానికి ఏమైంది. ఇప్పటికీ చాలామంది స్ట్రెస్గా ఫీల్ అయినా, కొంచెం బాధలో ఉన్న ఈ సినిమాని చూస్తారు. మనమే కాదు, ఈవెన్ ఆ సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా ఆ సినిమాని ఎప్పుడైనా సాడ్గా ఉన్నా, డిప్రెషన్లోనైనా కానీ ఆ సినిమా చూస్తారంట. ఈ సినిమా ఒక పాజిటివ్ వైబ్ అని చెప్పొచ్చు. అలా ఆన్ చేసి పెడితే ఒక 2 hours మనం నవ్వుకుంటూనే ఉంటాం. దానికి గల కారణం తరుణ్ భాస్కర్ డైరెక్షన్. సినిమాని ఏమన్నా తీసాడు అసలు, ఇక్కడ కూడా మనం అసలు బోర్గా ఫీల్ అవ్వం. ఆ సినిమాలో కామెడీ డోస్ అనేది ప్రతి సీన్కి పెరుగుతూనే ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు ఆ గ్యాంగ్తో మనం బాగా ఇన్వాల్వ్ అవుతాం, నవ్వుతూనే ఉంటాం, వాళ్ళని బాగా కనెక్ట్ అయిపోతాం. చాలా 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 మందికి ఈ సినిమా చాలా ఫేవరెట్. ఈ సినిమా కూడా అసలు మీరు ఎక్కడ చూసినా బోర్ అసలు ఫీల్ అవ్వరు. ఇన్ఫ్యాక్ట్ ఒక్కసారి స్టార్ట్ చేశారా ఎండ్ వరకు చూస్తూనే ఉంటారు. ఈ సినిమా ఇంకా 25 సంవత్సరాల దాకా పాజిటివ్ వైపు ఇస్తూనే ఉంటుంది, నో డౌట్. సో ఇదండి ఇవాళ వీడియో. దీంట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.